తెలంగాణలోని శాంతమైన ఊరు ముద్దులపల్లి. గొబ్బిలమ్మ దేవాలయ దేవత తమను కాపాడుతుందని అక్కడి ప్రజల నమ్మకం. కాని ఒక రాత్రి గొబ్బిలమ్మ విగ్రహం అదృశ్యమవుతుంది. దీన్ని కనుక్కోవాలని నలుగురు అల్లరి స్నేహితులు బయలుదేరుతారు. వాళ్లకు తెలియకుండానే నిజమైన గొబ్బిలమ్మ ఆత్మను మేల్కొలుపుతారు. రెండూ కలిసిన ఒక గందరగోళ రాత్రి మొదలవుతుంది. అసలు కథ ఏం జరిగిందో చూద్దామా? వెలుగుతున్న ఉదయ సూర్యరశ్మి, పొలాల మధ్యలో చిన్న చిన్న గాలిమందిరాలు, పిల్లలు పరుగు తీస్తూ, మేకలు మేమ్యా అని అరుస్తూ. ఆత్మలకైనా లంచ్ బ్రేక్ ఉండే గ్రామం ముద్దులపల్లి. అక్కడే ఒక పెద్ద ఆయన నవ్వుతూ అంటాడు, ఇక్కడి దయ్యాలకు 2 గంటలకు లంచ్ బ్రేక్. గ్రామం మొత్తం నవ్వులు పూస్తాయి. 25 కొండంత ఊరు తల్లి గొబ్బిలమ్మ. ఆమె గుడిలో దీపాలు మండి మండి వెలుగుతుంది. వెన్నెల గాలి వీచే ప్రతి రాత్రే కూడా ఆ దేవాలయం ఏదో రహస్యాన్ని దాచుకున్నడుంటుంది. ఒకమ్మ కథ చెప్తుంది, బిడ్డలు, ఆమెను కోపం తెప్పించదురా. ఆమె కోపమంటే పిడుగుల కోపం. రాము, బుజ్జి, కిట్టు చిన్న 4 లుంగీల బృందం నిమ్మ చెట్టు కింద కూర్చొని బజ్జీలు తింటూ. వాళ్ల ప్లాన్ గుడి పూలంతే డబ్బు వస్తుంది, ఎవరికి తెలియదు. వాళ్ల ముఖాల్లో పాపం లేదు, అజ్ఞానం మాత్రమే. అర్ధరాత్రి గుడి మొత్తం పొగమంచు, పాత గంటలు గాలికి ఊగుతూ, బుల్లి ఎలుకలు పరుగెత్తుతూ. నలుగురు టార్చ్ లైట్తో లోపలికి వెళ్ళగానే ముందు నేలపై, రెండోది కాదు, ఒక మహిళ వేసిన అడుగుల ముద్రలు. అవి అడవిలోకి దారి చూపుతున్నాయి. చిన్న వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. గాఢమైన నీలి అడవి, గొంగలి పురుగులు మెరిసి మెరిసి వెలుతురు ఇస్తుంటాయి. వర్ణరంజితమైన మష్రూములు వెలుగుతాయి. బుజ్జి భయంతో, దీనిని చూస్తుంటే దయ్యం వెజిటేరియన్లా ఉంది, మిగతావాళ్లు ఎలాగైనా బతకాలి కదా అని అంగీకరిస్తారు. అప్పుడే దట్టమైన నవ్వు అడవంతా మారుమోగుతుంది. అడవి పొగమంచులోంచి ఎర్ర వెలుతురు, పిడుగు చిచ్చెర పిడుగులా ఒక దేవత ఆకృతి మెల్లగా బయటికొస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు. ఎవరు నా నిద్రభంగం చేశారు అని గట్టిగా అరుస్తోంది. ఆమె కళ్ళచూపుకు భయపడ్డ నలుగురు పరుగు పెట్టారు. వాళ్ల వెంట వచ్చిన ఆమె చివరకు గ్రామానికి చేరుకుంది. ఆమె వెంట గ్రామానికి వచ్చిన వెంటనే పల్లెములు పగులుతాయి, మేకలు పరుగెత్తుతాయి, మనుషులు గడ్డిగుట్టలో దాక్కుంటారు. డప్పులు ఎక్కడో కనిపించకుండా తాత్కాలికంగా మోగుతున్నట్టు. రాము చేతులు జోడించి, అమ్మా క్షమించండి గొబ్బిలమ్మ, నా పూలు అమ్మడానికి దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా మీకు అని గట్టిగా అరుస్తోంది. ఆమె కోపంలో పొరపాటున బుజ్జినే ఆక్రమిస్తుంది. అతని కళ్ళు మంటల్లా వెలుగుతూ, భరతనాట్యం, మూన్ వాక్ రెండూ కలిపి డాన్స్. సీరియస్గా హాస్యమేసే దృశ్యం. విగ్రహాన్ని రాము బావిలోంచి తీసుకుని తెస్తాడు. దేవత శాంతిస్తుంది. గొబ్బిలమ్మ, సరే క్షమించాను, కాని ఇకపై దోసా నైవేద్యం పెట్టొద్దు. అందరూ ముఖం చెట్లిస్తారు. గుడి మళ్లీ బంగారు వెలుగులో మెరిసిపోతుంది. పక్షులు నెమ్మదిగా ఎగురుతాయి. స్లో మోషన్లో రాత్రి వెన్నెల, గాలితాకే గాలిగంటలు, దూరంగా ఒక చిన్న నవ్వు మసకబారుతూ వినిపిస్తుంది. ముద్దులపల్లిలో భయం, నవ్వు రెండూ కలిసి నడుస్తాయి.